జరుగుతుంది. వెల్కమ్ రత్నాకర్ గారు. ముందుగా రత్నాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఈ అనకాపల్లిలో అనకాపల్లి పేరు మీద చలనచిత్రం తీయడమే ఒక పెద్ద ఘనకార్యం. అటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి అనకాపల్లి పేరుని, అలాగే నూకాంబిక అమ్మవారు ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఆ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి తాలూకా ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ చలనచిత్ర షూటింగ్ని కూడా అక్కడ ప్రారంభించి, మరి ఈ దేశంలోనే అనకాపల్లి పేరుని మరొక్కసారి మోరమోగేలాగా ఈ సినిమాని నిర్మించినటువంటి నిర్మాతలు మా నక్కిన్ తినాద్ర గారు, అలాగే కాండ్రేగల నాయుడు గారు. ఇద్దరు కూడా సుపరిచితులు, మన అనకాపల్లి వాసులు. మన అనకాపల్లిలో ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడే పెరిగి, మరి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి వేళ ఆ రుణం తీర్చుకునేటువంటి, ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వేళ సోనూ సూద్ గారు మరి చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటులుగా, ఒక స్టార్ విలన్గా మన తెలుగు, తమిళ్, హిందీ చలనచిత్ర పరిశ్రమలో వేళ ప్రేక్షకులందరినీ కూడా అలరించినటువంటి సోనూ సూద్ గారు, వారిలో ఒక విభిన్నమైనటువంటి కోణం మనందరం కూడా కోవిడ్ సమయంలో చూసాం. ఒక యాదృచ్ఛికం ఏంటంటే, ఈవేళ 5వ తారీఖు ఆగస్టు, ఇదే 5వ తారీఖు ఆగస్టు 2020 సార్, మీకు గుర్తుందో లేదో, మాస్కో నుంచి 101 మంది మెడికల్ స్టూడెంట్స్ అక్కడ చిక్కుకుపోతే వారిని స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ కూడా మాస్కో నుంచి చెన్నైకి తీసుకొచ్చినటువంటి ఘనత సోనూ సూద్ గారిది. అంటే ఇదే రోజు 5 ఆగస్టు. అదేవిధంగా 1500 మంది విద్యార్థులు కజకిస్తాన్లో అక్కడ చిక్కుకుపోతే వారిని కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసి అక్కడి నుంచి వారణాసికి ప్రత్యేకమైన విమానాలను నడిపి వాళ్ళందరినీ కూడా కోవిడ్ బారి నుంచి రక్షించింది కూడా సోనూ సూద్ గారే. అలాగే అనేక సూద్ ఫౌండేషన్ అని, ఒక కోవిడ్ సమయంలోనే కాదు, సూద్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ వాటన్నిటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సరిపడేటువంటి పరీక్షలకి నిత్యం కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా వారి తాలూకా కార్యక్రమాలని ఈవేళ దేశంలో ఉండేటువంటి పేద విద్యార్థులందరికీ అందిస్తున్నటువంటి ఘనత కూడా మన సోనూ సూద్ గారిదే. కాబట్టి అటువంటి సోనూ సూద్ గారు ఈవేళ అనకాపల్లి రావడం అంటే, सर मैं इस अनकापल्ली जनता की ओर से आपको हृदय से स्वागत और धन्यवाद करता हूं, क्योंकि आप दूसरी बार अनकापल्ली आया है, आकर हम सब लोग को आप पधार कर हम सब लोग को गौरव मर्यादा किया है. सो आपको बहुत बहुत धन्यवाद, शुक्रिया दे रहे हैं. थैंक यू. सो अदे विधंगा मा लगडपाटी हीरो लगडपाटी विक्रम सचदेव विकी. సో ఈయన చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా మనం అనుకుంటా ఈ సినిమాతోనో ఆరంగరేటం, కానీ ఈ సినిమాతో ఆరంగరేటం కాదు. వాళ్ళ నాన్నగారు లాగడపాటి శ్రీధర్ గారు ప్రముఖ నిర్మాత. 2005లోనే ఆయన రామలక్ష్మి క్రియేషన్స్ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టి దానిలో ఈవీవి సత్యనారాయణ గారితో మొట్టమొదటి సినిమా తీసి ఆ తర్వాత అనేక సినిమాలు నిర్మించి అందులో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇవాళ విక్రమ్ కూడా పరిచయం చేసి ఈవేళ మన ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా, అనకాపల్లికి పేరు తెచ్చే విధంగా ఒక విభిన్నమైనటువంటి పాత్రని ఇక్కడ నక్కిన్ తినాదర్ గారి దర్శకత్వంలో వారికి అందించి ఆయన యాక్షన్ ద్వారా ఇవాళ అనకాపల్లి పేరు ప్రఖ్యాతలు మరింత మారుమోగేలా చేసినందుకు విక్రమ్ సచ్దేవ్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు మా అనకాపల్లి ప్రజలందరి తరపున. అదేవిధంగా సంధ్య ఇవాళ హీరోయిన్గా ఈ సినిమాలో మా అనకాపల్లి పిల్లగా, అనకాపల్లి అమ్మాయిగా నటించినటువంటి ఇవాళ సంజయ్కి కూడా మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అలాగే తారక్ గారు
ఇవాళ తారక్ గారు మనందరికీ తెలుసు, అనేక సినిమాల్లో ఆయన నటించారు. మొన్నటే పుష్ప సినిమాలో కూడా ఒక విభిన్నమైనటువంటి పాత్రలో అందరినీ అలరించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లగడపాటి శ్రీధర్ గారు కూడా వచ్చారండి. వచ్చారు, వారు ఒకసారి కనిపించాలి, ఎక్కడున్నారు చెయ్యి ఊపితే కనీసం. లగడపాటి శ్రీధర్ గారు నిర్మాత గారు, హీరో గారి తండ్రి గారు. సో వారు కూడా అందరికీ పరిచయం అవ్వాలని కోరుకుంటూ, సార్ మీరు ఎక్కడో మూలలో ఉంటే అలాగా రండి. సో లగడపాటి శ్రీధర్ గారు కూడా మా అనకాపల్లి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, స్వాగతాంజలి తెలియజేసుకుంటూ, మరి నక్కిన తినాద్ర గారు చెప్పక్కర్లే, మన ప్రాంతవాసి, ముఖ్యంగా నా క్లాస్మేట్. సో ఈ ప్రాంతంలో మరి సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత డైరెక్టర్లందరికీ హిట్లతో పాటు ఫ్లాపులు కూడా ఉంటాయి, కొన్ని యావరేజ్ సినిమాలు ఉంటాయి. కానీ నక్కిన తిరునాథరావు స్టైల్ ఏంటంటే యావరేజ్లు ఫ్లాప్లు కనబడవు, అన్నీ సూపర్ హిట్లే. నక్కిన తిరునాథరావు మన అనకాపల్లి బ్లడ్ అలాంటిది, మన అనకాపల్లి మట్టి అలాంటిది. మన అనకాపల్లిలో పుట్టినటువంటి ఎవరైనా సరే ఎంతటి ఘనకార్యమైనా సాధించగలటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే అనకాపల్లిలో ఉన్నారు. అటువంటి అనకాపల్లి పేరు మీద వాళ్ళ అనకాపల్లి చలనచిత్రం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది ఆనందదాయకం. రేపు 7వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవబోతా ఉంది. అలాగే ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చినటువంటి ప్రజానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రత్నాకర్ గారికి